ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, లలిత కుమార్ గారు, సరే నా సంస్కారం గారే వస్తుంది, ఏమనుకోకండి. సాయిబాబా గారి భక్తులు కానీ మరియు లలిత కుమార్ గారిని ఇష్టపడేవారు కానీ కొద్దిగా కొన్ని సంస్కారాలు మార్చలేం. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమంటాడు, నోరు తెరిస్తే రండిరా చూసుకుందాంరా, వాడెంత వీడెంత, ఆ పిల్లోడి సంస్కారం, అతన్ని మార్చడం కష్టం. నా గురువు నాకు నేర్పించిన సంస్కారం, నాకంటే ఒక 30-40 సంవత్సరాలు చిన్నవాడైనా అతన్ని గారు అని నా మనసు పలకాలని ప్రయత్నం చేస్తుంది. మొన్న ఈ మధ్య మీకు దానికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా చెప్పినట్టున్నాను. మహమ్మద్ ప్రవక్త గారు అనుకుంటా, నేను విన్న కథ, ఏదన్నా తేడా ఉంటే సర్దుకోండి. వారు ఒకసారి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఒక తేలు నీళ్ళలో మునిగిపోతూ ఉండడం చూసి దాన్ని బయటికి తీయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా అది కుడుతూనే ఉందంట. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు అది కుడుతూనే ఉందంట. అప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక మనలాంటి వ్యక్తి, అయ్యా అది తేలు కుట్టడం దాని సహజ లక్షణం, మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది కుడుతుంది, కాబట్టి మీ ప్రయత్నాన్ని మానుకోండి అన్నాడంట. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అది ఒక జంతువు లేదా ఒక కీటకం, ఒక ప్రాణి, వివేకం లేని ప్రాణి, జ్ఞానం లేని ప్రాణి. అటువంటి ఆ ప్రాణి తన సహజ లక్షణాన్ని విడిచిపెట్టకుండా పాటిస్తూ ఉంటే, భగవంతుడి చేత వివేకం కలిగిన ప్రాణులుగా జన్మించిన మనుషుల మనం మాత్రం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? అంటే ఎవరైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవడం మానవ ధర్మం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఒక కీటకం, ఒక ప్రాణి తన సహజ లక్షణాన్ని విడిచిపెట్టకపోతే మనం ఎందుకు మన సహజ లక్షణాన్ని విడిచిపెట్టాలని అన్నిసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. దీన్ని మన సనాతన ధర్మంలో చెప్పబడిన ఒక సూక్తితో పోల్చుకోవచ్చు. పరోపకారార్థం ఇదం శరీరం, ఈ దేహం ఇతరులకు సహాయం చేయడానికి ఇవ్వబడింది అని మన సనాతన ధర్మం మనకిచ్చిన గొప్ప సందేశం. అందుకనే శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు, కర్ణుడి లాంటి వాళ్ళు దానం చేయడానికి తమ ప్రాణాలు సైతం దారపోయడానికి సిద్ధపడ్డారు. అటువంటి దేశంలో పుట్టాం, అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం మనం. అంత గొప్పది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సనాతన ధర్మం కాదు, కొట్టండి చంపండి అనే సనాతన ధర్మం కాదు మనది. అపకారికి సైతం ఉపకారము చేయువాడు ఉత్తముడు సుమతి అనే గొప్ప ధర్మాలు నేర్పించినటువంటిది మన సనాతన ధర్మం. ఏ అపకారం చేయకపోయినా, మన కులం కాకపోతే, మన మతం కాకపోతే వాడిని ద్వేషించండి అని చెప్పే ఇటువంటి వాళ్ళు చెప్పే సనాతన ధర్మం కాదు. కనుక మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం, ఆ గొప్పతనాన్ని ఆచరిద్దాం. అలా ఆచరించినప్పుడే లోకం చేత ఈ సనాతన ధర్మం, హైందవ మతం ప్రపంచానికి గురుస్థానంలో కలుగుతుంది. దెబ్బకు దెబ్బ, ఒకటి కొడితే రెండు కొట్టు, ఇవి మొదటి నుంచి మనకు లేని లక్షణాలు. మనం ఎల్లప్పుడూ బాధలు సహించాం, అవమానాలు సహించాం, కష్టాలు అనుభవించాం. కానీ చివరికి సత్యమేవ జయతే అన్నట్టుగా మనమే గెలిచాం, నిలబడ్డాం. మనల్ని గెలిపించింది మన సత్యమే తప్ప వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గం లాంటి దుర్మార్గం మనలో లేదు. అందుకే మనం ఇప్పటికీ నిలబడ్డాం. అలాంటి దుర్మార్గాన్ని మనం ఆచరిస్తే వాళ్ళలాగే మనం పతనం అయిపోతాం. మనది ఋషి సంప్రదాయం.
జ్ఞానం మన ఆయుపట్టు. జ్ఞానం అంటే ఏమిటి? అంతా ఒకటే అనేదే జ్ఞానం. అంతా ఒకటే అని ఎప్పుడైతే అనిపిస్తుందో అందరిని ప్రేమిస్తాం, అన్నిటినీ సహిస్తాం. ఇప్పుడు దానికి విరుద్ధంగా చెప్తూ ఉన్నారు కొంతమంది. విచిత్రంగా సన్యాసి వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా, కొంతమంది కాషాయం ధరించిన వాళ్ళు కూడా, ఏమీ లేని ప్రశాంతమైన వాతావరణంలో కూడా లేవండి, కొట్టండి అని, తిరగబడండి, ఎక్కడ ఇదొక చిత్రమైన కాలంలో ఉన్నామనిపిస్తుంటుంది. కాషాయం అంటే అర్థం ఏంటో, సన్యాసి అంటే అర్థం ఏంటో. నిజమే, సమాజానికి కష్టం వస్తే ఖచ్చితంగా అందరం తిరగబడాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. కానీ ఏమీ లేకుండా, ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతం వారైనా ఏదైనా దౌర్జన్యం చేస్తే దాన్ని అణచటానికి ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అవి చేయాల్సిన పనిని ఈ స్వామీజీలు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని లెగండి, కొట్టండి, ఇంకా రకరకాల పదాలు వాడేసేస్తూ రెచ్చగొడుతున్నారు. దీన్ని మరి ప్రభుత్వం వారు కూడా ఇంకా కాస్త సీరియస్గా తీసుకోవట్లేదు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండకపోతే చేతులు దాటిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇక మన లలిత్ కుమార్ గారు ఒక వీడియోలో ఏమన్నారంటే, నేను ఒక వీడియో చేశాం. మన హైందవ మతాన్ని నిలబెట్టిన మహానుభావులు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటిన మహానుభావులు, గౌరవనీయులు పూజనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇంకా కొంతమంది నాకు పేర్లు తెలియదు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఇలా ప్రవచనాలు చేస్తున్నటువంటి మహానుభావులు, నన్నూరు శ్రీనివాసరావు గారు, ఇంకా ఈ లలిత కుమార్ గారి గురువు, వారి పేరు నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు, వారి గురువు కావచ్చు, గురువుగారు, వీళ్ళందరూ కూడా మన రామాయణ, భారత, భాగవత పురాణాలలోని గొప్పతనాన్ని, జ్ఞానాన్ని, ధర్మాలను తమ ప్రవచనాల ద్వారా హైందవ సోదరులకు అందజేస్తూ ఈ ధర్మం గట్టిగా నిలబడడానికి, బలపడడానికి, పరాయి మతాల వాళ్ళు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేనట్టుగా వారి యొక్క ప్రవచనాలు మనకు ఎంతో సహాయం చేశాయి. వారి వల్ల ఈ ధర్మం నిలబడింది, వారి వల్ల ఈ ధర్మం బలపడింది, తలెత్తుకొని తిరుగుతుంది ఈరోజు. అటువంటి వారి విషయంలో కూడా వారు బాబాగారి యొక్క గొప్పతనాన్ని అంగీకరించటం వల్ల ఈ దుర్మార్గులు వారిని కూడా దూషించే స్థాయికి వెళ్ళారు. వారు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటామా, వారెవరు ఒప్పుకోవడానికి? ఇంకా ఈ మహానుభావుడి లాంగ్వేజ్లో అయితే వాడెవడో ఒప్పుకున్నాడని, వీడెవడో ఒప్పుకున్నాడని, మేమెందుకు ఒప్పుకోవాలి అనే పదాలు చాలాసార్లు వాడాడు. నాకు చూసినట్టు జ్ఞాపకం, ఒకసారి వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతుంటారు వీళ్ళు, అవునరా నేను వాళ్ళకంటే తోపునేరా అని తలబిరుస్తూ సమాధానం చెప్పిన వీడియోలు కూడా చూసినట్టు జ్ఞాపకం నాకు. అంటే తనకు తాను ఒక పెద్ద మాస్ లీడర్ అనుకుంటాడు. ఏదో సినిమా యాక్టర్లు కెమెరా ముందు డైలాగ్ చెప్తుంటారు కదా, తొడగొట్టగానే అవతల సుమో ఎగిరిపోతుంటుంది, తొడగొట్టగానే 100 మంది గుండెలు ఆగిపోయి చచ్చిపోతారు. ఈ పిల్లవాడు కూడా తనను తను అలా ఊహించుకుంటూ ఉంటాడు. పాపం ఏమీ కాదు, 10 సంవత్సరాల నుంచి ఇలా వీడియోలు చేసి అరుస్తూనే ఉన్నారు, ఏమి కాల.
ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళే భక్తుల సంఖ్య పెరుగుతుంది. మన గ్రామాల్లో ఉన్న బాబా మందిరాలకు వెళ్ళే భక్తుల సంఖ్య పెరుగుతుంది. షిరిడీ ఆదాయం పెరుగుతుంది. మన గ్రామాల్లో ఉన్న బాబా మందిరాలు ఇంకా వెలిగిపోతూనే ఉన్నాయి. కొత్త కొత్త ఆలయాలు కడుతూనే ఉన్నారు కోట్లు పెట్టి. ఏం చేయాలో దిక్కు దోచక ఆ కెమెరాల ముందు కూర్చుని స్టూడియోలో ఉత్తర కుమార ప్రగల్భాలు పాపం పలుకుతూనే ఉన్నారు. ఒక 4-5 ఉన్నారు పాపం. వాళ్ళు బయటికి రారు, ప్రజల దగ్గరికి రారు. ఇప్పుడు నువ్వేదైనా చెప్పదలుచుకుంటే ప్రజలకు చెప్పాలి కదా, ప్రజలను చైతన్యపరచాలి కదా. మరి ఎందుకు మీరు ప్రజల దగ్గరికి రారు? ఎందుకు బయటికి వచ్చి భారీ బహిరంగ సభలు పెట్టి ఎందుకు చైతన్యపరచరు? మీరు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు, మేము హిందువులమే. సరే, మేమేదో దారి తెప్పామంటున్నారు. మరి దారి తెప్పిన వాళ్ళని దారిలోకి తీసుకురావాలంటే సోషల్ మీడియాలో చెబితే ఎంతమందికి తెలుస్తుంది ఆ విషయం? కింద గ్రౌండ్ లెవెల్లోనేమో లక్షల మంది, కోట్ల మంది బాబా మందిరాలకు వెళ్తూ బాబాను సేవించుకుంటూ, ఆరాధించుకుంటూ, కానుకలు సమర్పించుకుంటూ జీవిస్తుంటే మీరు సోషల్ మీడియాలో కూర్చొని మీసాలు తిప్పి తొడలు కొట్టితే ఏమి లాభం నాన్న? ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళాలి కదా. మీకు ధైర్యం ఉంటే, మీ సిద్ధాంతం మీద మీకు నమ్మకం ఉంటే, బాబా గారిని ముస్లిం అని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు మీ దగ్గర ఉంటే వాటిని తీసుకొని మందిరాలకు రమ్మని చెప్పాం కదా. మందిరాలకు రండి, చక్కగా మీకు 2 మందిరాలు నేను చెప్పాను. నెల్లూరు మా మధుసాయి గారి సాయి దర్బార్ అద్దాల మందిరం, మార్కాపురం నెహ్రూ బజార్ సాయిబాబా మందిరం మా హరిహరరావు గారు నడుపుతుంటారు. అక్కడికి రండి, మేమే భక్తుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం. మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చూపించండి. ఇదిగో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధారం, ఫలానా ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆధారం సర్టిఫికెటు, లేదా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెటు, లేదా ఝాన్సీ లక్ష్మీబాయి సంస్థానం ఇచ్చిన సర్టిఫికెట్, ఏదో ఒకటి ఆధారం చూపించి కదా మాట్లాడాల్సింది. మీ దగ్గర ఏమీ లేదు కాబట్టి, పస లేదు కాబట్టి మీరు బయటికి రాలేకపోతున్నారు సోదరా. మీకు తెలియంది ఏముంది? సత్యమేవ జయతే కదా మన సనాతన ధర్మం యొక్క గొప్ప సూక్తి. సత్యమే జయిస్తుంది. నీ దగ్గర సత్యం ఉంటే తీసుకురా, మేము చక్కగా ఆహ్వానిస్తున్నాం. మేము సాయి భక్తులం, ఇబ్బంది ఏం లేదు. నీలాగా నోటికొచ్చినట్లా మాట్లాడే వాళ్ళం కాదు మేము. అన్నమాట కోసం ప్రాణమైన ఇస్తాను అన్న సాయిబాబా గారి భక్తులం మేము. ఆధారాలు తీసుకొని రండి. ఆ పని మీరు చెయ్యట్లేదు. సరే, ఆ విధంగా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఏదో బ్యాడ్ ప్రాపగండా చేయాలనుకున్నారు. ఒకసారి అసాధ్యులాగా మాట్లాడతారు, ఒకసారి అమాయకుల్లాగా మాట్లాడతారు, ఒకసారి మా మీద అన్యాయం జరిగిపోతుంది, మమ్మల్ని ఏడిపించేస్తున్నారు, బాధ పెట్టేస్తున్నారు, అయ్యో వచ్చి మమ్మల్ని ఆదుకోండి, డబ్బులు పంపండి. దానికోసమే కదా ఈ కష్టాలన్నీ కూడా. మా అమాయక హైందవ సోదరులు మీ మాటలు నమ్మేసేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని మీరేదో చేస్తారని మీకు పంపిస్తుంటారు. మీరు వాటితో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు అని వారి నమ్మకం. చెయ్యండి.
సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే వీడియోలు చేయడం కాదు. సమాజంలోకి వెళ్ళండి. పాడుపడిన దేవాలయాలు, దీపారాధన కూడా నోచుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఆ దేవాలయాలని పునరుద్ధరించండి, కార్యాచరణ చెయ్యండి. నేను మీకు మంచి పేరు వచ్చేలాగా, మీ పోరాటం సరైన మార్గంలో ఉండేలాగా సలహాలు ఇస్తున్నాను. ఉపయోగపడుతుందేమో చూడండి, ఆలోచించి. బాగా ఇబ్బంది పడుతున్న దేవాలయాలని పునరుద్ధరించండి. అలా పునరుద్ధరించినటువంటి దేవాలయాలని వీడియోలు తీసి పెట్టండి. ఇదిగో ఈ దేవాలయం ముందు ఇలా ఉంది, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాం, ఇప్పుడు ఇలా ఉంది, అలా వీడియోలు చేసి పెట్టండి. ఎంతసేపు అందరినీ తిట్టిపోసే వీడియోలు తప్ప ఒక్కటన్నా మంచి వీడియో వచ్చిందా? సనాతన ధర్మాన్ని ఇదిగో ఇలా మేము ఉద్ధరించాం, ఇలా కాపాడాం, ఈ దేవాలయాలన్నింటిని మేము బాగు చేశాం, మాకు భక్తులు ఇచ్చిన విరాళాలతో. అప్పుడు ఇంకా చాలామంది విరాళాలు ఇస్తారు, వాటితో మంచి పనులు చేయండి. ఒక్క కాశిరెడ్డి నాయన, ఒక అవధూత ఎన్నో పాడుపడిన దేవాలయాలను బాగు చేశాడు. కాశిరెడ్డి నాయన చరిత్ర చదవండి. నాయన గారి పేరు మీద ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు జరుగుతుంటాయి. ఎంత అద్భుతంగా చేస్తుంటారో. చిన్న చిన్న పూరి గుడిసెల్లో కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రాలను నడుపుతుంటారు. ఒక్కడే మళ్ళీ ఇలా క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు వసూలు చేసి జరిపినవి కాదవి. ఎలా జరిపాడో తెలియదు, ఎలా బాగు చేశాడో తెలియదు. గ్రామాలకు వెళ్ళడం, ప్రజలను సమీకరించడం, వాళ్ళని ఉత్సాహపరిచి ప్రేరేపించి వాళ్ళ ద్వారానే మందిరాలు బాగు చేయించేవాడు. అలా వెళ్ళండి, సుఖంగా ఏసీ రూములో కూర్చొని, సుఖంగా రికార్డింగ్ థియేటర్లో కూర్చొని అందరినీ తిట్టిపోస్తూ అమాయకులకి రెచ్చగొడుతూ వాళ్ళకొక పైశాచిక ఆనందాన్ని కలిగిస్తూ వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకొని ఆనందంగా జీవించడానికి సుఖపడడం కాదు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం అంటే. కిందికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. మతాలు మారుతున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు మతాలు మారుతున్నారో తెలుసుకోవాలి. అలా మారకుండా ఏం చేయాలో తెలుసుకోవాలి. చాలా కష్టపడాలి కదా. కష్టపడకుండా, చెమటొడ్చకుండా, ప్రజలకు వెళ్ళకుండా నాయకులు ఎప్పుడు కాలేరు. కాబట్టి అలాగా దేవాలయాలను పునరుద్ధరించండి. చాలా దేవాలయాలు మధ్యలో అయిపోయినాయి ఉన్నాయి. సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని మీసాలు దువ్వడం కాదు, కార్యాచరణ చెయ్యాలి. దేవాలయాల్ని బాగు చేసే పని చెయ్యు, నీకు మంచి పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది, ఇంకా గొప్పవాడు అవుతావు. అయితే ఇంతవరకు నీలా నోరు పారుస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నాయకులు కాలేదు. వాళ్ళు తీవ్రవాదులు అయ్యారు. ప్రజల్ని రెచ్చగొడుతూ వాళ్ళ బలహీనతల్ని ఉపయోగించుకుని ఎవరైతే రెచ్చగొడుతూ ఇలా రెచ్చగొట్టి ఉపన్యాసాలు చేశారో వాళ్ళు తీవ్రవాదులు అయ్యారు, తీవ్రవాద నాయకులు అయ్యారు. అటువంటి వారి విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నావు? నీ దగ్గర విషయం ఉంటే చక్కగా విషయాన్ని మాట్లాడు, దానివల్ల నీకు ఏ ఇబ్బంది రాదు. నేను చెప్పాను కదా, నోటి దురుస్తోటి నువ్వు మాట్లాడుతున్న ఆ లాంగ్వేజీ, అన్పార్లమెంట్ వర్డ్స్ నీ మీద కేసులు పెట్టడానికి కారణమవుతున్నాయి. నువ్వు చేసే విమర్శలు కాదు, విమర్శ చేయొచ్చు, ఎవరినైనా విమర్శ చేయొచ్చు. సాక్షాత్తు రాముని విమర్శ చేస్తున్న వాళ్ళే ఏం చేయలేకపోతున్నాం. నా ఉద్దేశం అది అంటాడు వాడు రామచంద్రుడి మీద. మీలాగే మీ ఉద్దేశం అది బాబాగారి మీద. మర్యాదకు చెప్తే దానికి ఏం సమస్య లేదు. వెటకారాలు, వాడు వీడు అనడాలు, అది నీ దగ్గర ప్రాబ్లం. అది సర్దుకో, మంచి పనులు చేయి.
ఎలాగూ పోరాడుతున్నావు, పోరాడే లక్షణం ఉన్నవాడు ఎవరైనా నాయకుడు అవుతారు, కానీ అది పద్ధతిగా ఉండాలి కదా. నీకు పద్ధతి తెలియదు. కొంతమంది పెద్ద పెద్ద నాయకుల దగ్గర కొంతకాలం పనిచేసి ఉంటే నీకు అవన్నీ అర్థమై ఉండేది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు. నీ యొక్క నోరు మంచిది కాకపోవడం, నీ భాష మంచిది కాకపోవడం నీకు సమస్య ఉంది. మేము కూడా ఇలా స్పందించే వాళ్ళం కాదు. హాయిగా మా ధ్యానమో, మా జపమో, మా తపమో, మా గురుసేవ చేసుకుని హాయిగా ఉండేవాళ్ళం. నీ నోటి నుంచి వస్తున్నటువంటి ఆ దుర్మార్గపు మాటలు ఉన్నాయి కదా, రండిరా పొండిరా, అవి మమ్మల్ని మాట్లాడేలా చేస్తున్నాయి. అవి నువ్వు ఆపుకున్నావు అనుకో, మేము పెద్దగా పట్టించుకునేది ఏముండదు. అలాగే సాయిబాబా గారి విషయంలో, సచరిత్ర విషయంలో ఏమీ తెలియకుండా పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యానాలు చేస్తే దానికి కూడా స్పందించాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ ప్రస్తుతం నీకున్నటువంటి జ్ఞానంతో సచ్చరిత్రలో బాబా గారి లీల కానీ వారి ప్రబోధం కానీ ఒక్కటి కూడా నీకు అర్థం కాదు. అంత భయంకరమైన అహంకారం గూడుగట్టుకుపోయింది. భగవద్గీత చదువుతుంటావు కదా, కృష్ణుడు చెప్పాడు కదా, కామ క్రోధ లోభాలు అద్దం మీద మురికి ఏ విధంగా అయితే మురికి ఉన్నప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపించదో, జ్ఞానం అహంకారం చేత కప్పబడి జ్ఞానం దర్శనం కాకుండా ఉంటుంది, ఆత్మసాక్షాత్కారానికి అడ్డుపడుతుంటుంది. ఒంటి నిండా అహంకారమే కదా. ఇంకెక్కడ నీకు బాబా గారి తత్వం అర్థమవుతుంది? అర్థం కాదు. ప్రేమించిన వాళ్ళే మనకు అర్థం కావట్లేదు, ఇంకా ద్వేషిస్తే ఎక్కడ అర్థమవుతుంది? ఒళ్ళంతా ద్వేషం పెట్టుకుంటే ఎక్కడ అర్థమవుతుందమ్మా? శిశుపాలుడికి కృష్ణుడు అర్థమయ్యాడా? ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. శిశుపాలుడికి ఎందుకు కృష్ణుడు అర్థం కాల? లోకానికంతా అర్థమయ్యాడు. లోకానికంతా అర్థమయ్యాడు కృష్ణుడితో పెట్టుకుంటే చాలా కష్టమని. కానీ విన్నాడా శిశుపాలుడు? నీలాగే కేర్లెస్, అస్సలు ప్రసక్తే లేదు. వాడంతా వీడంతా అని ఎగిరాడు పాపం. ఏమయ్యాడు? లోకమంతా భగవంతుడు గురువు అని పూజిస్తున్న బాబా నీకు మాత్రమే అర్థం కాల పాపం. నీకు మాత్రమే మహాత్ముడిగా కనిపించట్లా. ఎక్కడో చిన్న తేడా ఉంది, మనసు పెట్టి ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది. మరి నాకేం మహత్తు కనపడలేదే, నాకేం లీల జరగలేదే అంటుంటావు కదా. ఎలా జరుగుతుంది ఇంత అహంకారం ఉంటే? భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తికి ప్రేమకు లొంగుతాడు కానీ అహంకారానికి లొంగుతాడా? హిరణ్యకశిపుడు వైకుంఠానికి కూడా వెళ్ళాడు. ఎక్కడరా నీ హరి అనుకుంటూ కనిపించాడా? అక్కడే ఉన్నాడు, కనపడలేదు. కారణం అహంకారం కళ్ళు కప్పేసింది. కాబట్టి అహంకారం ఉన్నవాడికి దైవం దర్శనం కాదు. నీకు రాముడు కూడా అర్థం కాల, కృష్ణుడు అర్థం కాల, శివుడు అర్థం కాల. నువ్వు అనుకుంటున్నావు రాముడు అర్థమైతే నీ నోటి నుంచి ఒక్క దుర్భాష కూడా రాదు. ఎందుకని? మర్యాద రాముడు మర్యాద ఇవ్వడంలో ఆయన మించిన వారు లేరు. శత్రువును కూడా ప్రేమించే, గౌరవించే మనస్తత్వం రాముడు. నీకు జై శ్రీరామ్ అనడం తప్ప రాముడు ఎంత గొప్పవాడనేది నీకు అర్థం కాల. రాముల్లో ఉన్న గుణాలన్నీ నువ్వు అర్థం చేసుకొని ఆచరించగలిగితే బాబా చాలా సులభంగా అర్థమవుతాడు. కాబట్టి ప్రయత్నించు. ముందు అహంకారం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. బాబాగారి మార్గంలో మాకు మొట్టమొదట బాబా నేర్పించేది నీకు నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడ తీసేయి అంటాడు. ఆ అడ్డుగోడే అహంకారం. బాబాగారి భక్తులకైనా సరే అహంకారం తొలిగితేనే అని అర్థమవుతున్నాడు. మాలో కూడా చాలామంది బాబా భక్తుల్లో అహంకారం అలాగే ఉన్న వాళ్ళకి
బాబా అర్థమయ్యాడని అనుకుంటున్నారు తప్ప ఏం అర్థం కాల. వాళ్ళని చూస్తే, వాళ్ళ జీవితాలను చూస్తే మాకు అర్థమైపోతుంది. ఎంతమంది బాబా పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేసి తొక్కబడలేదు? పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? ప్రజల చేత చీకొట్టించుకునే వాళ్ళు ఎంతమంది లేరు? కాబట్టి బాబా భక్తులైనంత మాత్రాన వాళ్ళేదో గొప్పని కాదు, నువ్వేమో తక్కువని కాదు. ఎవరు బాబా అహంకారాన్ని తొలగించుకున్నారో వారికి బాబా అర్థమయ్యాడు. బాబా భక్తుడైనా బాబా భక్తుడు కాని వాళ్ళకు కూడా ఒకసారి అహంకారం తొలగించుకొని చూడు. సచరిత్ర ఒకసారి మనసు పెట్టి చదువు. నువ్వు వేదాలు ఉపనిషత్తులు కూడా చదివావు కదా, సచరిత్ర నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళు. దాంట్లో నీకు అన్ని వేదాల్లో చెప్పిన జ్ఞానం, ఉపనిషత్తులో చెప్పిన జ్ఞానం కనపడుతుంది. నీకు అర్థమైపోతుంది, అరే సచ్చరిత్ర ఏంటి ఇంత బాగా రాశారు. అందుకేనా సాయి భక్తులందరూ కూడా సచ్చరిత్రని ఇన్ని వందల సార్లు పారాయణం చేస్తున్నారు. వేదాల్లో చెప్పిన జ్ఞానం, ఉపనిషత్తులో చెప్పిన జ్ఞానం, గీతలో చెప్పిన జ్ఞానం ఇందులో ఉందే. బాబాగారి నోటి నుంచి కూడా అన్నీ మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి జ్ఞానమే ఉందే. బాబాగారు అడుగడుగునా మన సనాతన దైవాలని గౌరవించాడే, హిందువులందరినీ ఆ సనాతన దైవాల వైపు మళ్లించాడే. ఆయన ఏదో అప్పుడప్పుడు అల్లా మాలిక్ అంటే అని ఉండవచ్చు, ఫకీర్ వేషం వేసి ఉండవచ్చు, మసీదులో ఉండి ఉండవచ్చు. కానీ ఆయన జీవన విధానం, ఆయన హిందూ భక్తులని నడిపించిన విధానం, హిందూ ధర్మాన్ని ఆయన ప్రేమించిన విధానం ఇంత గొప్పగా ఉంది. నాకెందుకు ఇంతకుముందు కనపడలేదు? నీకు రహస్యం చెప్తా. 30 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళకు కూడా ఇప్పుడు సచరిత్ర చదివితే మళ్ళీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అరే ఇంతకుముందు కనపడలేదు. ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం చదివితే ఈ భావన రాలేదు, ఇది కనపడలేదు. ఇప్పుడు కొత్తగా భావనలు వస్తున్నాయి, కొత్తగా అర్థమవుతుంది. ఇదేంటి? అదే గురువు అనుగ్రహం. మన అహంకారం తొలగే కొద్దీ ఇంతకుముందు చదివిందే ఇప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. సచరిత్ర అంత గొప్ప మహిమాన్వితమైంది. ఏదో కొద్దిగా నిన్న ఇవాళ వీడియోలో ఏదో అన్నావు, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, స్వామివేద షణ్ముఖ శర్మ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మా గురువు గారు, వీళ్ళందరూ బాబాని ఒప్పుకున్నారు. మహాత్ముడని, సిద్ధపురుషుడని, పరబ్రహ్మని అన్నారు. ఇప్పుడు వెళ్ళి అడగండి, చాదనైతే ఇప్పుడు వారితో చెప్పించండి, నేను అన్నీ మూసుకొని కూర్చుంటాను అన్నావు. ఏంటి, వాళ్ళని ఏమైనా భయపెట్టించావా? ఇంకోసారి మీరు ఎలా చెప్తే బాగుండదు గురువుగారు అని ఏమన్నా అందరూ భయపెట్టించావా ఏంటి? లేకపోతే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పరు? ఏదో చేసి ఉంటావు, అందుకనే అలా అంటున్నావు. కానీ నేనేం చెప్తున్నానంటే, వాళ్ళందరూ బాబాగారి విషయంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒకరు బ్రహ్మాన్ని దర్శించిన వాళ్ళు బ్రహ్మమే అవుతారు అన్నారు గరికపాటి గారు. బాబాగారిని బ్రహ్మాన్ని దర్శించాడు కాబట్టి ఆయన బ్రహ్మమే అవుతాడు అన్నాడు. చాగంటి కోటేశ్వరరావు గారు బాబాగారిని సద్గురువు, జ్ఞానస్వరూపుడు అన్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు బాబాగారు సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అవతారము అన్నాడు. సరే, మీ గురువు గారు ఆయన ఆశ్రమంలో బాబా విగ్రహం ప్రతిష్ఠించుకొని పూజ చేస్తున్నారు అని విన్నాను. కాబట్టి ఇంకా వాళ్ళ అభిప్రాయం కొత్తగా ఏం చెప్పాలి నాన్న? వాళ్ళు ఆల్రెడీగా లోకానికి వాళ్ళ అభిప్రాయం చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వేమన్నా వాళ్ళని భయపట్టించి మీ అభిప్రాయం చెప్తే కుదరదంటే నేను చెప్పలేను. కానీ వాళ్ళ అభిప్రాయం వెళ్ళిపోయింది, సమాజానికి వచ్చేసింది, చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు విన్నాం. మా దగ్గర అవన్నీ ఉన్నాయి, రికార్డ్స్, కావాల్సి నీకు పంపించామని పంపిస్తాం. అవి సాయి భక్త లోకంలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు కదా వారి చేత చెప్పించాల్సింది. మేము ఇంతకుముందు ఏదో తెలియక చెప్పేశాం, పొరపాటున సరిగ్గా చదవలేదు. అబ్బబ్బే బాబాగారు పరబ్రహ్మ కాదు, బ్రహ్మను దర్శించిన వాడు కాదు, దత్తాత్రేయుడు కాదు, సద్గురువు కాదు, ఏదో అప్పుడు పొరపాట్లో చెప్పేశాం. ఆయన ఆఫ్ఘన్ ముస్లిం. మా పిల్లలు చెప్తున్నట్టుగానే మా మాధవలతి మేడం మరియు మన లలిత్ కుమార్ వీళ్ళు చెప్తున్నట్టుగానే ఆయన బ్రిటిష్ వారి గవర్నమెంట్లో పనిచేస్తూ సైన్యంలో ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి ప్రయత్నం చేసిన ఒక సిపాయి,
అని వారి చేత స్టేట్మెంటు ఇప్పించవలసిన వాడి నువ్వు, మేం కాదు. మేమెందుకు ఇప్పించాలి? అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళ అభిప్రాయం చెప్పేశారు. అదే మీకు చెప్తున్నాం. ఆ మహానుభావులు, ఆ మహాత్ములు, ఆ పండితులు, ఆ జ్ఞానులే బాబాగారిని అంగీకరించారు. అబ్బాయి, నువ్వు కాదంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు లెక్క చేస్తాడు? నువ్వెంత, నీ జ్ఞానం ఎంత అని పదాలు వాడాం. ఎందుకంటే నువ్వు పిల్లవాడివి, వాళ్ళ ముందు నువ్వెంత? ఆ సంగతి నీకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అంగీకరించారు. గీతలో విషయం చెప్పారు, పెద్దలు జ్ఞానులు ఆచరించిన దాన్ని ప్రజలందరూ అనుసరిస్తారు అని. ఆ మహానుభావులు చెప్పారు కాబట్టి ఎంతోమంది సాయి భక్తులు ధైర్యంగా, స్థైర్యంగా, పూర్తి నమ్మకంతో బాబాని దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ, ఆరాధిస్తూ ఫలితాలు పొందుతూ ఉన్నారు. సమస్య నీకొచ్చింది. ఆయన దత్తాత్రేయుడు కాదు, ఆయన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి వారు కాదు, ఆయన మామూలు ఒక సిపాయి. అంతేకాదు, మన యొక్క గొప్ప వీర నారీమణైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి బ్రిటిష్ సైన్యంలో పనిచేసినటువంటి అని ప్రచారం చేస్తున్నావు కదా. ఇప్పుడు దాన్ని నువ్వు నిరూపించుకోవాలంటే ఆ మహానుభావుల చేత నువ్వు, మాధవలత గారు ఏదైతే ఇచ్చారో స్టేట్మెంటు, దాన్ని వాళ్ళ చేత చెప్పించాలి నువ్వు. వాళ్ళు చెబితే మేము విన్నా వినకపోయినా, ఎందుకంటే మేము బాబా గారికి ఏదో హార్ట్ కోర్ ఏదో అంటారు కదా, ఆ రకంగా భక్తులం. మా జీవితాన్ని వారే నడిపించారు, మా జీవితంలో సమస్తం వారే ప్రసాదించారు, మా జీవితంలో ప్రతి అణువు ఆయనదే, ఆయన అనుగ్రహమే. ఆయన లేకపోతే మేము లేం. ఆయనే మా ప్రాణం, మా జీవితం, మా సర్వస్వం. కాబట్టి మేము మారం ఎవరు చెప్పినా. కానీ చాలామంది హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆ మహానుభావులు చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని బతిమిలాడి, నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేశావో, ఆరోపణ చేశావో, చేస్తున్నావో ఇప్పుడు ఆ మహానుభావుల చేత నువ్వు చెప్పించగలిగితే, నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటంలో నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ ప్రయత్నం చేసి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసిన ఆరోపణలు నిజమని వారి చేత చెప్పిస్తే మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. చాలామంది సాయి భక్తులు నమ్మే వాళ్ళు ఉంటారు. గర్వాపస్ ఏదో చెప్పారు కదా, అది కార్యక్రమం కింద బాగానే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా విసిగిపోయి ఉన్నాం. బాబా భక్తులుగా చాలామంది వచ్చేసారు. నీలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. నీలాగే వచ్చి వెళ్ళిపోవడానికి ఊగిసలాడుతున్న వాళ్ళు ఉన్నారు. మా బాబా గారు చెప్పారు, బాబా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తరిస్తారా? అందరికీ నీ మీద అటువంటి పూర్ణ విశ్వాసం ఉంటుందా అంటే, మామిడి చెట్టు పూతను చూపించి ఆ పూతంతా పండ్లైతే చాలా బాగుంటుంది కదా, అలా కాదు. చిన్న గాలికి రాలిపోయే పూత ఉంటుంది, పెద్ద గాలికి రాలిపోయే పిందెలు ఉంటాయి, తుఫాన్ లాంటి గాలికి రాలిపోయే పళ్ళు కూడా ఉంటాయి. చాలా తక్కువ పళ్ళు మాత్రమే పళ్ళుగా చివరి వరకు నిలబడతాయి. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అపవాదులకు, ఈ ఆరోపణలకు నమ్మి చాలా పూత రాలిపోతుంది. రాలిపోవాలని మేము కోరుకుంటున్నాం. మా బాబాగారు ఏమి కలెక్షన్ కింగ్ కాదు కదా. ఎక్కువ మంది వస్తే, ఎక్కువ డబ్బులు వస్తే అవన్నీ బ్యాంకులో వేసుకొని తన ఆశ్రమాలు డెవలప్ చేసుకునే స్వామీజీలు కాదు కదా ఆయన. ఆయన కోరుకునేది స్వచ్ఛమైన, నిర్మలమైన భక్తి, వైరాగ్యం. డబ్బుని, స్త్రీని దూరంగా పెట్టగలిగిన శక్తి ఉన్నవాడే నా దగ్గరికి రావాలి. అటువంటి వారే నా దగ్గర సంపూర్ణ అనుగ్రహం పొందుతారు. డబ్బుని, స్త్రీని. ఇక్కడ వేరే ఏం అవకాశం లేదు. ఈ రెండింటిని దూరం పెట్టినవాడే బాబా అనుగ్రహం పొందుతాడు. కాబట్టి ఆయన దగ్గర డబ్బుకి అస్సలు విలువ లేదు. ఆ రోజే లేదు, ఆయన ఉన్నప్పుడే లేదు, ఇప్పుడేంటి? ఇవన్నీ మా పిచ్చి పుట్టి మేము
కిరీటాలు పెట్టి నగలేసి మేము అలంకరించుకొని చూసుకొని ఆనందిస్తున్నాం ఇంకా అజ్ఞానంలో ఉండి. కానీ మహల్సపతి గారికి చాలా పేదవాడు. కుటుంబం పస్తులు పడుకుంటున్న సమయంలో ఒక భక్తుడు బాబా దర్శనానికి వచ్చి చాలా ధనవంతుడు. మహల్సపతి గారి పేదరికాన్ని చూసి అతనికి చాలా బంగారు నాణ్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మహల్సపతి బాబా ఆదేశం లేకుండా ఏమి తీసుకోడు. బాబాని అడిగాడు, బాబా తీసుకోమంటారా అన్నట్టుగా చూస్తే, ఏది బంగారం, ఇదే బంగారం అదే బంగారం అన్నాడు. తేల్చుకో, భక్తుడు శిష్యుడు తేల్చుకోవాల్సింది గురువు అనుగ్రహమా, లౌకికమైన కీర్తి, లౌకిక ధనమా, సంపద. ఎవరైతే గురువు అనుగ్రహం మాత్రమే కావాలనుకుంటారో, ఆ అనుగ్రహం కోసం సమస్త ప్రపంచాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారో వారు మాత్రమే గురువు అనుగ్రహాన్ని పొందుతారు, గమ్యస్థానం చేరుతారు. అది బలంగా మహల్సపతికి మరొకసారి హెచ్చరించాడు బాబా. దాంతో మహల్సపతి పేదరికమైన అనుభవిస్తాను కానీ నాకు ఐశ్వర్యం అక్కర్లేదన్నాడు. శరీరంతో ఉన్నంతకాలం చినిగిన కఫనీలు వేసుకొని 4 ఇళ్లలో భిక్ష స్వీకరించినటువంటి సాయినాథుల వారికి నువ్వు అంటున్న ధనం ఐశ్వర్యం గడ్డిపోస్తూ సమానం. మాటిమాటికి ఎగతాళి చేస్తుంటావు కదా, 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకునేవాడు, 4 ఇళ్లలో అడుక్కు తినేవాడు, 4 ఇళ్ళు. అరే బాబు, సాక్షాత్తు పరమేశ్వరుడే కాశీలో భిక్షం ఎత్తుకుంటాడు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు భిక్షకెళ్తుంటాడు. భిక్ష ఎత్తుకోవడం అనేది సన్యాసి ధర్మం. అలా అయినప్పుడు మాంసాహారం ఎలా తిన్నాడు అని లాజిక్ తీసుకొచ్చావు. బాబాగారు సన్యాసి ధర్మం కాదు, అవధూత ధర్మం. ఓకే, సన్యాసి అయితే కాషాయం వేసుకునేవాడు. సన్యాసి అయితే కాషాయం వేసుకునేవాడు. ఖచ్చితంగా కాషాయం ధరించిన వాళ్ళు మాంసాహారం స్వీకరించరు. కానీ ఆయన అవధూత. అవధూతలు ఎప్పుడు ఎలా చేస్తారో ఏం చేస్తారో నీకు నాకు ఎవరికి ఏం అర్థం కాదు. ఓకే, అవధూతల చరిత్రలు చదువు, అక్కలకోట మహారాజు చరిత్ర చదువు, మాణిక్యప్రభు చరిత్ర చదువు, గజాన్ మహారాజు చరిత్ర చదువు. అప్పుడు నీకు అవధూత సిద్ధాంతం అర్థమవుతుంది. అఘోరాల చరిత్ర చదువు. వాళ్ళందరూ ఈశ్వరుడికి ప్రతిరూపాలు. వాళ్ళు చేసే చర్యలు, ఈశ్వరుడు చేసే చర్యలు, దత్తాత్రేయుడు చేసే చర్యలు భక్తులకే అర్థం కావు. భగవంతుని ద్వేషించి నీలాంటి వాడికి ఏమర్థమవుతుంది? నీ సబ్జెక్ట్ కాదు అది. మతాలకు, కులాలకు, ఆధ్యాత్మిక సాధనలకు అసలు సంబంధమే లేదు. ఆ రెండు రైలు పట్టాలు లాంటివి. ఇది మతం, కులం అయితే ఇది ఆధ్యాత్మికం. ఈ రెండు ఎప్పుడు కలవు. నీ మతం, కులం కళ్ళతోటి బాబాను చూస్తే, సాయి భక్తులు చూస్తే ఏమర్థమవుతుంది? మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ పిచ్చోళ్ళు ఎవరు వీళ్ళు? సనాతన ధర్మం పేరు చెప్పి భారతదేశంలో పుట్టి మహాత్ములను, సిద్ధపురుషులను, గురువులను, అవధూతలను మతం, కులం పేరుతో ప్రస్తావించడం ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. చాలామంది అమాయకులు ఉన్నారు ప్రజలు. మీ మాటలు విని మీ మాటే నిజం అనుకొని వాళ్ళు గురువులకు దూరం అయిపోతూ ఉంటారు. గురువులకు దూరం అయ్యేవాడెవడు భగవంతుణ్ణి తెలుసుకోలేడు. రామభక్తుడైనా, కృష్ణ భక్తుడైనా, శివభక్తుడైనా, అమ్మవారి భక్తుడైనా గురువును పొందినప్పుడే తత్వం అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే మీకు ఒక గురువు గారు ఉన్నారు, గొప్పవారు, మహానుభావుడు. ఆయన శిష్యులై ఉండి మీరు ఈ విధంగా సిద్ధపురుషుల్ని, అవధూతల్ని, జ్ఞానస్వరూపులని, ఆ గురువుగారు అంగీకరించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎంతగా ద్వేషించడం. అసలు మీ ద్వేషం చూస్తుంటే ఆశ్చర్యంగా ఎలా ఉంటుంది? నాకు ఆశ్చర్యం వస్తుంది. బాబాగారు ఏదో మీ ఆస్తి మొత్తం లాగేసుకున్నట్టుగా,
మిమ్మల్ని తీవ్రమైన అన్యాయం చేసినట్టుగా, మోసం చేసినట్టుగా, ద్రోహం చేసినట్టుగా మీరు మాధవలత గారు మాట్లాడుతుంటే, అబ్బా వీరిని ఎంత అన్యాయం చేశాడు బాబా, వీళ్ళ జీవితాలంతా నమ్మించి మోసం చేసి వీధిన పడేశాడేమో పాపం, అందుకే ఇంత కక్ష కట్టారు అనిపిస్తుంది. అలా ఉంటారు మీరు, అలాంటి పనులు అలా మాట్లాడుతుంటారు మీరు. మళ్ళీ దానికి ఒక పేరు, మా సనాతన ధర్మం కోసం ప్రాణం ఇస్తాము. మీరు ప్రాణం ఇస్తామని తీసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. చక్కగా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఆ ప్రాణాలని భగవంతుని మార్గంలో తరింపచేసుకోండి, జీవితాలని తరింపచేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీ పోరాటం ఏదన్నా ఉంటే చేసుకోండి, కానీ సంస్కారయుతంగా చూడండి. ఇంతకుముందు ఎవరైనా మీలాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారేమో చూడండి. నేను చెప్పినట్టుగా ఆశ్చర్యంగా మహాత్ములని, పండితులని, గురువులని మీ సిద్ధాంతానికి మీరు మాట్లాడిన దానికి విరుద్ధంగా అన్నారని చెప్పి నోటికొచ్చినట్టుగా వీడంతా వాడేవాడు చెప్పడానికి ఎంత అహంకారంగా బిహేవ్ చేస్తున్నారో ఆలోచించుకోండి. మార్చుకోండి, పూర్తిగా మార్చుకోండి. సిద్ధాంతపరంగా విభేదించండి, దాని మీద డిస్కషన్స్. ఎవరైనా మీరు కరెక్ట్గా ఉంటే ఎందుకు రారు, చక్కగా వస్తారు. నోటికి వచ్చినట్టుగా దుర్మార్గంగా మాట్లాడేసేస్తూ, అసహ్యం పుట్టేలా మాట్లాడేస్తూ చర్చలకు రండి అంటే ఏంటి చర్చలు? అలాగే మీ స్థాయి ఏంటో తెలుసుకోండి. చర్చలకు రండి, షిరిడి సంస్థానం వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు రావాలి, లేదా మమ్మల్ని పిలవాలి. మీ స్థాయి ఏంటో తెలుసుకోండి. మిమ్మల్ని షిరిడి సంస్థానం పిలుస్తుందా? ఆ స్థాయి నీకుందా? సాయి భక్తులే మిమ్మల్ని లెక్క చేయరు. మీతో కూర్చొని మాట్లాడడానికి ఎటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న నీ మానసిక స్థితిలో ఎవరు నీతో కూర్చోరు. క్యారెక్టర్ లేని వాళ్ళతో కూర్చుంటారా సాయి భక్తులు? ఇన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ వీడియో చేస్తే వాడెవడో ఇలా అన్నాడు, ఈ వీడియో అనేవాడితే ఎవరైనా కూర్చుంటారు అబ్బాయి? ఒక ధర్మానికి ప్రతినిధిగా ఎదగాలని చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా దానికి సరిపోయే విలువలతోటి ప్రవర్తించు. పలానా ఆయనతో మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా పర్లేదు, ఇబ్బంది లేదు, చాలా గొప్ప సంస్కారవంతుడు, విశాల హృదయం కలిగిన వాడు, ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటాడు, అర్థమైతే తన అభిప్రాయాన్ని కూడా మార్చుకోగలుగుతాడు, అంత గొప్ప సంస్కారవంతుడు అని అనిపించుకోవాలి మనం. కాబట్టి ఆ ప్రవచనకర్తలు, గౌరవనీయులు, పూజనీయులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిచ్చిన పాత స్టేట్మెంటు తప్పు అని చెప్పించి, మీరు చేస్తున్న ఆరోపణలే నిజమని వారి చేత అనిపిస్తే సమస్య పరిష్కారం. అన్నీ మూసుకొని మేము కూడా కూర్చుంటాం హ్యాపీగా, ఇంకా మేమేం మాట్లాడాం. ఓకేనా? గోల్ నీ కోర్టులోకి వచ్చింది. ఇదే ధర్మం, ఇదే న్యాయం. నీకు చేతనైతే ఆ ప్రయత్నం చేయి. ఓకేనా? ఇలా మర్యాదగా మాట్లాడుకుందాం. నీకు ఏదన్నా ఉంటే బాబాగారి మీద, సత్యత్వం మీద మర్యాదగా, దాంట్లో ఉన్న సమస్యలు వెటకారం వద్దు. నువ్వు వెటకారం చేస్తే మళ్ళీ మేము కూడా వెటకారంగా మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇక నా నిర్ణయం అయితే నేను దిగజారదలుచుకోలేదు. నువ్వు పిల్లవాడివి, నువ్వు దిగజారినా నిన్ను ఎవరేమనరు, కానీ నేను దిగజారితే అది నాకు, నా గురువు గారికి, నా సాయి భక్త సమాజంలో నా స్థాయి దిగజారిపోతుంది. కానీ నా వాళ్ళు నాకు చెప్తున్నారు, మీరు వద్దు, మీరు అలాగే మాట్లాడండి, వాడు అంటుంటాడు, మీరు కూడా వాడు అనండి అంటారు. కానీ అది నాకు కష్టం, అది నాకు రాదు. నేను నేర్చుకున్న జ్ఞానం, నా సంస్కారం దానికి అడ్డుపడుతుంది. కాబట్టి మర్యాదగానే నీ చేసే ప్రతి వీడియోకి నేను సమాధానం ఇస్తుంటా, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నువ్వు వీడియోలు చేస్తూ ఉండు, నేను చేస్తుంటాను. నీకు డబ్బులు వస్తాయి, నాకేం రావు. నా వీడియోలు చూస్తే, ఎక్కువ మంది చూస్తే, ఏదో నీ పేరు చెప్పుకుంటే ఒక 500, 1000, 2000 నీ పేరు చెప్పుకుంటే, బాబాగారి పేరు చెప్పుకుంటే నీవెలా బాగా సంపాదించుకుంటున్నావో నాకు డబ్బులేం రావు. కానీ కొంత వ్యూయర్స్ పెరుగుతున్నారు నీ కారణంగా.
ఆ రకంగా నీకు ఒక థ్యాంక్స్ తీసుకో. సాయిరామ్.